చెల్లెమ్మ చెల్లెమ్మ పెళ్ళెళ్ళ పేరయ్య నీ కోసం ఒక మంచి సంబంధం చూసినాడంట. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారమ్మా. ఈ సంబంధం మాత్రం నువ్వు కాదనద్దు తల్లి. ఏంటి పెళ్లి చూపులా? ఇంకా ఎన్ని పెళ్లి చూపులు చూస్తావు నువ్వు? నాకేం అవసరం లేదు, పో ఇక్కడ నుంచి. అయ్యో, నీకు పెళ్లి అయ్యేంత వరకు చూస్తూనే ఉంటానమ్మా. నీకు పెళ్లి అయితే తప్ప నాకు పెళ్లి కాదు, నాకు పెళ్లి అయితే తప్ప వీనికి పెళ్లి కాదు. చెప్పమ్మా, నీ పెళ్లితో ఇన్ని పెళ్ళిళ్ళు ముడిపడి ఉన్నాయి తల్లి. ఇదిగో చూడన్నా, నాకు ప్రభాస్ లాగా అందంగా ఉండాలా, అంబానీ లాగా డబ్బులు ఉండాలా, లేకపోతే నేను అస్సలు చేసుకోను. హీరోలా ఉండాలా నాకు. అంత మాట అనద్దమ్మా. రెక్కాడితే గాని డొక్కాడని మన బతుకులకి ఆయన వస్తాండేదే గొప్ప తల్లి. అవునను తల్లి నువ్వు. దా పెళ్లి చేసుకో బా ఫస్ట్. ఏందో నాకు పెళ్లి కాకుండా నేను వస్తా అంటే అంబానీ కావాలంట, ప్రభాస్ కావాలంట. నేను మాత్రం రెడీ కాను, ఇట్లనే ఉంటా. అమ్మా అట్లంటే ఎట్లమ్మా? ఎట్లో ఒకటి పెళ్లి చూపులకి రెడీ కాపో తల్లి. ఇదిగో అన్నయ్య, మీ ఇద్దరికి చెప్తున్నా, నేను రెడీ కాను, ఇట్లనే కూర్చుంటా. వాడికి నేను నచ్చితే నచ్చుతా, లేదంటే పోతాడంతే. సర్లేరా, ఇట్లే చూపిద్దాంలే పాపని. సర్లేమ్మా. ఆపు ఆపు ఆపులే ఆపు. రే పెళ్లి కూతురు ఇదేరా, పెళ్లిళ్ళ పేరు చెప్పిన అడ్రస్ ఇదే. ఏంది బాబాయ్ నాకు ఈ టార్చరు? అన్ని పెళ్లి చూపులకి నన్ను తోడుకొని వెళ్తావు ఎందుకు? నాకు నువ్వుగాక ఎవరున్నారా? ఎవరు తోడు రావడంలే. అన్నయ్య చూసే అయిపో పని మీద పోతాడు, వదిన చూసే రానే రాదు. ఇంక మిగిలింది నువ్వు ఒక్కడిపోయి నాకు. నువ్వుగాక ఎవరో సారో పొలం పొలం పోదాంపా. రాపోదాం రా. సర్లే. ఇదిగో అందంగా ఉన్నానా? నీకేం లే బాబాయ్, నీకేం లే. ఈసారి ఖచ్చితంగా పెళ్లి చూపులు సక్సెస్ కావాలని చెప్పి దేవుడిని మొక్కో. నేనున్నానులే బాబాయ్, మీరు చేద్దాం ఈసారి. బాబాయ్ స్టైల్ మార్చు, స్టైల్ మార్చలే బాబా. అరే ఓవర్ కాలే బాబాయ్ కొద్దిగా. అవునా? ఇది ఓకే. ఏమండి ఏమండి సార్ పిలిచిరా. సార్ సార్ నేను బాబాయ్ ఉన్నారా లేరా? ఎవరున్నా చెప్పావా లేదా బాబాయ్? పెళ్లిళ్ళ పరే ఫోన్ చేసినానని చెప్పినాడు రా. మరి ఎవరు కనపడట్లేదేంటి? వచ్చినారు వచ్చినారు అదిగో. రే పెళ్ళిళ్ళు వచ్చినట్లున్నారు. పదాం రా. సార్ సార్ నమస్తే అండి. రండి 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 సార్. రండి 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 రండి. నమస్కారం నమస్కారం నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వీడు మా అన్న కొడుకు. ఓ మీ అన్న కొడుకా? ఏం చేస్తున్నారండి? నేను ఉండ్రా దో ఈ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాది మిరపకాయల మండి. నెలకు దగ్గర దగ్గర 3.5 లక్షల వ్యాపారం జరుగుతుంది. నా దగ్గర మిరపకాయలు చాలా క్వాలిటీ ఉంటాయి తెలుసా. పండు మిరపకాయలు దొరుకుతాయి, పచ్చి మిరపకాయలు దొరుకుతాయి, ఎండు మిరపకాయలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. వద్దో జిల్లాలో మిరపకాయలకు మనం చాలా ఫేమస్. సాఫ్ట్వేర్ సాలరీ ఎంతో? నాది ఉండ్రా దో వీనికి బోర్డు 30,000 35,000 వస్తుంది అంతే శాలరీ. నాకు 3.5 లక్షల వ్యాపారం జరుగుతుంది. దాంతో దగ్గర దగ్గర 70,000-80,000 మిగులుతుంది తెలుసా నాకు. అమ్మయ్యా 30,000-35,000 వస్తుందా? సరే పాపని పిలుచుకొని వస్తాము. పిలుచుకొని వస్తామా? ఒక్క నిమిషం. పోదాం రమ్మ. పెళ్లి కొడుకు సూపర్ గా ఉన్నాడు. అన్నయ్య ప్రభాస్ లాగా ఉన్నాడా? తిక్కదన్నా ప్రభాస్ కన్నా బాగున్నాడు. ముందు పెళ్లి చేసుకో. పోదాం పోదాం. ఇలా బాగుంది కదరా బాబాయ్. పిన్ని నాకన్నా చిన్నగుంది బాబాయ్, నిన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకుంటది లేరా. ఇటు కూర్చో. నమస్కారం అండి. నేను పెళ్లి కొడుకు స్టీల్ సామాన్కి మెరుగు పెట్టినట్లున్నాడు చూడు కదా. ప్రభాస్ మాత్రం ఉన్నాడా? ప్రభాస్ మాత్రం లేడు, వాళ్ళ తమ్ముళ్ళగా ఉన్నాడు. సర్దుకోళ్ళమ్మా, ఎట్లో ఒకటి సర్దుకో. వాళ్ళ గురించి ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారా బాబాయ్? మీ మొహమంతా చిరాకుగా పెట్టుకొని చూస్తుంది, చూసావా? మీ పిన్ని మాత్రం నాకు తెగ నచ్చేసిందిరా. నేను ఈ బాబుని పెళ్లి చేసుకుంటా. నేను బాబు గారు ఏం తీసుకుంటారు? మిల్క్ బాయ్ లాగున్నారు. బూస్ట్ తెచ్చేదా? అబ్బా వాడు అవన్నీ తాగడులేండి. అమ్మాయి మాత్రం చాలా బాగుంది. ఏం చదువుకుందో? ఏం పేరు నీ పేరు? అమ్మాయి MBA చదువుకుంది, పేరు లక్ష్మి. వానికి ఎందుకులే డీటెయిల్స్ అన్ని. కానీ పాప మిరపకాయల మండీలో లెక్కాచారాలు రాసి చాలు మనకి. సర్లే. ఏంది లెక్కాచారాలు రాయల్లా? సర్లేండి, కూల్ డ్రింక్స్ పంపిస్తాను. థమ్సప్. ఏందన్న వాడు మిరపకాయ మండిలో లెక్కసారం రాయమంటున్నాడు? ఏందోలే పెద్దోడు ఏదో మాట మాట్లాడుతుంటాడు. నువ్వు చూసి చున్నట్లు వెళ్ళి. మామతో నీకేమవసరము? పెళ్ళైనాక మొగుడిని నువ్వు కొంగుని కట్టేసుకో, సరేనా? రే చిన్న వాళ్ళు ఏదో కట్నం గురించి భయపడుతున్నట్టున్నారా? ఇదిగో మీరు కట్నం గురించి భయపడాల్సిన పనిలే. నేనే నీకు ఎదురు కట్నం ఇస్తా. పెళ్లి చేస్తే చాలు అంతే. వచ్చే కట్నం కూడా ఎందుకు వద్దంటావు? అట్లంటా ఏమరా ఇంటికి పడి చచ్చినాము. వాళ్ళు ఇస్తామని మాట్లాడుకుంటున్నారు. అవునా? సరే సర్లే, కట్న కానుకలు మీ ఇష్టం. ఎంత ఇచ్చినా పర్వాలే. బావగారు సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి మా తరపున మేమేదో 5 లక్షల దాకా ఇవ్వగలం. రే అన్నయ్య, ఆ కట్నం డబ్బులు కూడా నా అకౌంట్లోకి ఏమని చెప్పు. సర్లే, పెళ్ళైనాక ఎట్లా నీకే కదా వచ్చేది ఆ డబ్బులు. నీ పేరు మీదే వేస్తాడులే. అవునా? రే సాఫ్ట్వేర్కి నీకే 5 లక్షలు ఇస్తే
మిరపకాయల మండి 3 లక్షల వ్యాపారం ఉండేవాడు నాకింత ఇల్లు. వాని గురించి ఎందుకులేండి, కట్నం ఎంత ఇస్తారో నాకు చెప్పండి. కాదన్నయ్య, పెళ్లి కొడుకు ఏం మాట్లాడ్డా మూగోడా ఏమన్నా? ప్రతిదీ ఆయన పక్కన కూర్చున్నాడే చూడు, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అయినా మేము బాబుకు ఒప్పుకోండేదే సాఫ్ట్వేర్ అని మేము ఒప్పుకోండేది. వీడి యాడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఢిల్లీలో ఉంటాడు వాడు. వాంతా నీకేలా ఈడ కాపురం చేసామని నేను నాతో మాట్లాడండి ఏమని ఉంటే. పొంద వాని గురించి మాట్లాడతారు మీరు. సార్ మర్యాద మాట్లాడాను సార్, ఏమి మాటలు? ఏంది సార్ మీరు కాపురం చేయడం ఏంది? మీరు మాట్లాడేది మాకు అసలు అర్థమే కావడం లేదు. మీలో ఎవరు పెళ్లి కొడుకు అసలు? రే వాళ్ళకి ఎందుకు తింటున్నారా చెప్పరా చెప్పు. మా బాబాయ్ పెళ్లి కొడుకు. నేనే పెళ్లి కొడుకు నువ్వా? నేనే పెళ్లి కొడుకు. అంత సంగతి బారా పాపా. నేను చెప్పినా కదా బాబాయ్, పిల్లి నాకన్నా చిన్నగుందని. నేనేనండి పెళ్లి కొడుకు. ఏం నచ్చలేదా నేను? ఏం వరకు కొట్టేదానికి వస్తున్నారా? ఫస్ట్ లేయండి అయ్యా మీరు. అయ్యో వదరండి. ఏ ఫీల్ అయినట్టున్నారా చిన్న? అయ్యో ఏమనుకోద్దండి, నాకైతే పిల్ల నచ్చింది, నాకేం ఇబ్బంది లేదు. నేనే ఎదురు కట్నం కూడా ఇస్తా. ఫస్ట్ మీరు బయటికి. బాబాయ్ ప్రాణాలను కాపాడుతున్నాము. కాదు నాకు పిల్ల నచ్చింది, మీరు ఓకే అంటే. అయ్యో సారీ పాపా, అప్పని నేను పెళ్లి కొడుకు అనుకోలేదు. ఏందన్నా వాడి పెళ్లి కొడుకు అంటే నాకు ఎట్లో ఉంది. ఈసారి ప్రభాస్ కాకపోయినా ఇంటి అనేది తెస్తారు ఇందుకోసం. ఇదిగో అన్నయ్య, మీ ఇద్దరికి చెప్తున్నా, ఇంకొకసారి పెళ్లి చూపులు గిల్లి చూపులు అన్నారనుకో చంప పగలగొడతా ఇద్దరికి.